మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఫ్రైడే 9వ తారీఖు నాడు మొన్న ఉమ్మడి జిల్లా కరీంనగర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మన కరీంనగర్ జిల్లా కొత్త జిల్లా కరీంనగర్ జిల్లా సమావేశం ఈరోజు విశ్వస సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశంగా పత్రికా సోదరులకు షేర్ చేయాలని చెప్పేసి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కేటీఆర్ గారి సూచన మేరకు కరీంనగర్లో ఉన్న ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలు జమ్మికుంట, హుజరాబాద్, చొప్పదండితో పాటు కరీంనగర్ కార్పొరేషన్లో ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 10 సంవత్సరాలు కూడా 2 టర్మ్లు అవి మనమే కైవసం చేసుకున్నాం. ఈసారి కూడా డెఫినెట్గా మనమే అవన్నీ కైవసం చేసుకునే దిశగా అడుగులేయాలి. అందుకే పార్టీ యొక్క సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు 19వ తారీఖు నాడు, జనవరి 19వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు కరీంనగర్ నగరంలో కరీంనగర్ జిల్లా యొక్క సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఒకటి ప్రధాన అంశం, మొన్న సర్పంచులతో పాటు ఉప సర్పంచులు వార్డు నుండి చాలా మందికి ఇచ్చారు. వారి సన్మానంతో పాటు వారికి అభినందనలు తెలుసు, సన్మానంగా వారికి అభినందనలు తెలుస్తూ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మున్సిపల్ ఎన్నికల సన్నద్ధం కోసము జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి 19వ నాడు కేటీ రామారావు వస్తున్న బట్టి దానికి కావాల్సిన సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడానికి ఈరోజు మా మీటింగ్ పెట్టుకున్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్న సమయంలో కరీంనగర్ కానీ, చొప్పదండి కానీ, జమ్మికుంట కానీ, హుజరాబాద్ కానీ ఈ 4 మున్సిపాలిటీలో గత 40-50 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరిపి చూపించాం. నిధులకు కొరత లేకుండా నిధుల వరద తీసుకొచ్చి కరీంనగర్ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీతో పాటు తెలంగాణలో అన్ని మున్సిపాలిటీ కూడా అద్భుతంగా ఆర్గనైజేషన్ చేసుకొని డెవలప్ చేసుకోవడం జరిగింది. అందుకే ఈరోజు మళ్ళీ గంటాపతంగా పత్రికా సోదరుల ముందర చెప్తున్నాను, అభివృద్ధి చేసేది మేమే, రేపు అభివృద్ధి చేసేది కూడా మేమే. ఈ మున్సిపాలిటీలలో ఓటు అడుగు హక్కు ఏదైనా పార్టీ ఉందంటే కేవలము బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓటు అడిగే హక్కు ఉన్నది. ఇప్పుడున్న స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, దేశంలో ఉన్న సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ ఈ ఇద్దరు ఘోరంగా విఫలమైంది డెవలప్మెంట్ చేసుకుంటారు. అందుకే వాళ్ళకి ఓటు అడిగే హక్కు లేదు. కేవలం ఓటు అడిగే హక్కు ఏంటంటే అభివృద్ధి చేసి చూస్తున్నాం కాబట్టి మాకే ఓటు అడిగే హక్కు ఉంది. రేపు అదే నినాదంతో అభివృద్ధి నినాదంతో మేము ఎన్నికలకు పోతాం. ఎన్నికలు పోయి ప్రజల ముందు చెప్తాం, మేము అధికారంలో రాకముందు ఎలా ఉండే, అధికారం వచ్చినాక ఎలా ఉంది, మేము అధికారం కోల్పోయినాక మళ్ళీ ఏం పరిస్థితి ఉండగా చెప్తాం. 25 నెలలైంది, సుమారు 25 నెలలైంది ఈ ప్రభుత్వం ఏర్పడి, రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క రూపాయి నిధులు తీసుకొచ్చారు, సింగిల్ రూపాయి నిధులు తీసుకొచ్చాను అభివృద్ధి చేస్తుందా అని చెప్పి ఛాలెంజ్ చేశాం మేము. దాంతో నువ్వు కొత్తగా రూపాయి లేకుండా మంచిదే, కానీ మేము ఏదైతే తీసుకొచ్చినామో ఆ నిధులనన్నా ఇవ్వండి అని చెప్పేసి ఒక 20 సార్లు కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం. కలెక్టర్ ద్వారా కానీ, మున్సిపల్ పార్టీ కానీ, వివిధ రూపాల్లో కూడా ఈవెన్ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. మేము సీఎం అసెస్ నిధులు తీసుకొచ్చినాం, ఆ నిధులు మొత్తం ఇస్తే మీరు కొత్తగా ఇచ్చిన అవసరం లేదు, అవి కంప్లీట్ చేస్తాము. ఆ కంప్లీట్ చేస్తేనే మా యొక్క నగరం యొక్క రూపురేఖలు మారుతాయి. రోడ్లు అర్ధాంతంగా సగం ఆగిపోయింది. ఆ సీఎం అసెస్ నిధులు 330 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాము, దాన్ని కంప్లీట్ చేయండి అని చెప్పి అడిగినాం. 330 రూపాయలు మేము ఇచ్చినే తీసుకొచ్చుడు కాదు, అదనంగా 1 రూపాయి బిల్ల కూడా తీసుకురాలేదు. అందుకే
2023 నవంబర్లో జరిగిన పనులు అక్కడ ఆగిందంటే ఇంతవరకు మనం ముందుకు పోలేదు. గౌరవ పత్రికా సోదరు ముందు చాలాసార్లు విన్నవించుకున్నాం. మేము అక్కడ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఎన్ని తీసుకెళ్లే విధంగా చలనం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఓటు అడిగే హక్కు లేదు. వారు ఓటేసంగా ప్రజలు సిద్ధంగా లేరు. సెంట్రల్లో బీజేపీ ఉన్నది. బండి సంజయ్ ఎంపీ ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు వారు ₹1 తీసుకురాలి. వారికి గుర్తు చేస్తున్నాం. సంవత్సరం క్రితం కూడా మీరు డంపింగ్ యార్డ్ క్లియర్ ఇస్తాను. మీరు ఆ రోజు కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మీరు కూడా తీస్తాను కూడా మీరు తీసుకురాలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు విఫలమైనవి. సక్సెస్ అయింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ సక్సెస్. 40-50 సంవత్సరాలు లేని నిధులు తీసుకొచ్చి మట్టి అంటకుండా డెవలప్ చేసినాం. కాబట్టి రేపు మున్సిపాలిటీలలో ఈ రెండు పార్టీలకు ఓటేస్తే మళ్ళా 40-50 సంవత్సరాల కింద ఎలా ఉన్నాయో ఈ నగరాలు కంపు కొట్టుకుంటూ మురికికాలు ఉన్నాయో అదే స్థితి వస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ చేసింది మేము, రేపు డెవలప్మెంట్ చేసేది కూడా మేమే. కాబట్టి ప్రజలారా ఆలోచించమని చెప్పేసి అదే నినాదంతో మేము రేపు ఎన్నికలకు చొప్పదండిలో కానీ, జమ్మికుంటలో కానీ, హుజరాబాద్లో కానీ ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్లో అద్భుతంగా మొన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్మార్ట్ సిటీల జాబితాలలో కరీంనగర్ చేర్చడం అంటే ఎంపీ వినోద్ కుమార్ గారు చొరవ, అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ చొరవ తీసుకొని సీఎం గారు ఒప్పించుకొని హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ వద్దు కరీంనగర్ నగరానికి తీసుకొచ్చిన అప్పుడు ఎంపీ వినోద్ కుమార్ గారు చొరవ వల్ల ఈరోజు సీఎం కేసీఆర్ చేయడం వల్ల అద్భుతంగా నిధులు తీసుకొచ్చింది. సీఎం అసిస్టెంట్స్ కానీ, సెంట్రల్ యొక్క ఉన్న స్మార్ట్ సిటీస్ కానీ, సెంట్రల్ అంటే మొత్తం సెంట్రల్ కాదు, స్టేట్ సెంట్రల్ షేర్ ఉన్నది కాబట్టి అలా కేసీఆర్ ఒప్పుకోవడం జరిగింది. స్టేట్ 50 ఇవ్వాలి, సెంట్రల్ 50 ఇవ్వాలి. ముఖ్యంగా వరంగల్లో స్మార్ట్ సిటీ వచ్చింది. కానీ నిధుల ఉపయోగంలో అద్భుతంగా మనం పనిచేసుకొని నిధులు ఉపయోగించుకొని కరీంనగర్ అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. ఈరోజు మేము తెచ్చిన రోడ్లకు గుంతలైన రోడ్లకు కొంత రిపేర్స్ ఉండగా ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. మేము తెలంగాణ రాకముందు చూసినాం కరీంనగర్ రోడ్డు, మరి అదే వస్తాను భయపెట్టాను. అందుకే విజ్ఞులైన నగర ప్రజలకు విజ్ఞప్తి చెప్తున్నాం. గత 10 సంవత్సరాలు అభివృద్ధి చేసింది మేమే. కాబట్టి మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి. స్థానిక సంస్థలు బలోపేతం చేసుకుంటాం. స్థానిక సంస్థలలో మేము పవర్ఫుల్గా ఉన్నాం. రేపు మళ్ళీ మాకు మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇస్తే మా పనితీరు 10 సంవత్సరాల పనితీరును మళ్ళీ మెరుగుపరచుకొని డెఫినెట్గా ఇంకా ముందు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ ఎన్నికలకు ముందుకెళ్తున్నాం. సో అదే మళ్ళీ మా కేటీఆర్ చెప్తారు. కాబట్టి రేపు కేటీఆర్ గారి 19 మీటింగ్ కూడా మేము పత్రిక మా ఒక సమాధానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వినోద్ కుమార్ గారు మాట్లాడుతున్నాం.